నేనెందుకు వెళ్ళానో నీకు తెలియదు. నా ఇంటికి, నా బాధ్యతలకి దూరం చేసి ఈ ఇంటికి తీసుకొచ్చావు. నా చెల్లిని తల్లిని చూసుకోవాల్సిన నేను ఇక్కడుంటే అక్కడ సమస్యలకి వాళ్ళు సమాధానం చెప్పాల్సి వస్తుంది, వాళ్ళు బాధపడాల్సి వస్తుంది. ఆ బాధలు తీర్చాలని, ఆటో తోలాలని నేను నిర్ణయం తీసుకున్నాను. ఇవన్నీ నీతో చెప్పాల్సిన అవసరం లేదు. నన్ను కాపాడావు, నా కోసం గాయపడ్డావన్నా ఒకే ఒక్క కారణంతో ఇదంతా చెప్పాను. అరే గుండి ఊడిపోయినదే. ఇంకో చొక్కా వేసుకుందామంటే సెంటిమెంట్ షర్టు. ఓ పాపా, ఈ పాపని గుండె కొట్టమని అడుగుదామా? ఎందుకులే, అడిగినామంటే మళ్ళీ ఏదో రచ్చ చేస్తుంది. జరిగిన గొడవ చాలదని ఏంటి అలా చూస్తున్నాడు? మనిషిని చూస్తే చాలు మురికేస్తా ఉంటది. ఎందుకులే, మా అత్తని అడిగితే పోతుంది. అతా, ఓ అతా, ఏరా చూడు గుండి ఊడిపోయి ఉండదు, కొంచెం గుట్టి పెట్టు. నా చేతులు ఖాళీ లేవు. ఏందత్త నువ్వు? ఒక్క నిమిషం పనత్త, చేతులు ఖాళీగా లేవని చెప్తా ఉండవు. రేయ్, ఇట్లాంటి ఎంత నేనెందుకు చేయాలరా నీకు? వచ్చుండదు కదా నీ పెళ్ళాము, పొయ్యి ఆ అమ్మిని అడగరాదా? చిన్న పిల్లోడి మాదిరి ప్రతిదానికి నా కాడికొస్తుంటావో? పో, పొయ్యి నీ పెళ్ళాన్ని అడుగు, కుట్టి పెడతాది. అది కాదులే అత్త, ఆ పాపనే అడుగుతాం. అవును పాపం, పెళ్ళాం మాత్రం కష్టపడకూడదు, అత్త మాత్రం కష్టపడాలా? గుండి కుట్టి పెట్టత్త అంటే దీనికి ఇన్ని మాటలు అవసరమా? ఈ పాటి కుట్టేసేదానివి, కుట్టు. నేను కుట్టన్రా, నాకు చాలా పనుండాది. ఏమి ఇంకా నిలబడుండావు? పోరా. ఇంకోసారి అడిగితే కొట్టేసే మాదిరి ఉండవే. ఏ పోరా. పోతున్నా. ఇప్పుడు ఈ పాపను అడిగినామంటే ఏదో రచ్చ చేస్తుంది. గుండి లేకుండా పోతే గలీజ్గా ఉంటుంది. ఇంకో చొక్కా వేసుకుందామా అంటే ఇష్టంగా తొడుక్కున్న చొక్కా. ఏం చేయాలా? ఊరికే తిప్పమాక, మెడ ఇరిగిపోద్ది. నీ మంచి కోసమే చెప్తా ఉండా. నా మంచి కోసం నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. నేనేం చేయాలో నాకు తెలుసు. సరే ఇదిగో, నేను నీతో గలాడ పడ్డానికి రాలేదు. కొంచెం ఈ గుండె ఊడిపోయి ఉండదు, కుట్టుపెట్టు. ఏంటి, గుండె కుట్టాలా? కుట్టుకో. అది చేత అయితే నిన్నెందుకు అడుగుతాను? నీకు చేత కాకపోతే వెళ్ళి మీ అత్తను అడుగు. మా అత్తను అడిగితేనే నీ పెండ్లా ఉండగా వచ్చి నన్ను అడుగుతావేంద్రా అని మొసురుతాంది. పెళ్ళన్నా? ఆ మాట అనొద్దు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఊరందరి దృష్టిలో నువ్వు నా పెండ్లానివే. కోట్రు, ఎక్కువ మాట్లాడవంటే చంపేస్తాను. సరే ఇప్పుడేంది, కుడతావా కుట్టవా? నేను కుట్టను. అత్తో, ఈ పాప నా గుండి కుట్టనని చెప్తా ఉండదు. ఏయ్ అరవకు. మరేం చేయాలా? కుట్టు. నేను కుట్టను. సరే అరుస్తాను. అత్త అత్త. ఏం చేసినా నీతో పెద్ద గొడవ అయిపోతుంది.
ఏయ్ ఓ మీటరు గుండి కుట్టాలని చూస్తూ ఉండవా నా గడ్డం కుట్టాలని చూస్తూ ఉండవా? సూది మోవ మీదకి వస్తూ ఉండదు, అగుపించట్లా? తాడి చెట్టులో అంత ఎత్తుంటే ఏం కనిపిస్తుంది? ఓ పాప, ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంది? నా ఎత్తే కదా. సరే ఆగు, దానికి ఎందుకు అంత బాధపడతా ఉండవు? ఏయ్ వదిలిపెట్టు, వదిలిపెట్టు. నీ కష్టం చూడలేను పాప, అందుకే సాయం చేస్తా ఉన్నాను. కుట్టు. నన్నే ఎత్తుకుంటావా? మరి ఎత్తు కావాలన్నావుగా. ఎత్తున్నావు అన్నాను, కానీ ఎత్తుకోమనలేదు. ఈ హెట్ అయితే ఏమే, నీకు ఇప్పుడు ఈజీగా ఉన్నది కదా. నిన్ను ఆయ్, చేతిలో సూదుంటేనే ఇట్టా ఉండవు నువ్వు. అదే కత్తిగా నుండుంటే ఏమైనా ఉండదా? ఏదో రోజు కత్తి పట్టుకోవాల్సిన పరిస్థితి తీసుకొస్తావు నువ్వు. ఆ భయం నాకు కూడా ఉండదు పాప, అందుకే నా జాగ్రత్తలో నేను ఉంటున్నాను. విన్న కానిస్తే బయటికి పోవాలా, అవతల చాలా పనులుంటాయి. కుట్టు. నిన్ను ఇంకోసారి ఇలాంటి పనులు నాకు చెప్పావంటే నేనేం చేస్తానో నాకు తెలీదు. ఇంకో దూరి సంగతి తర్వాత, ముందు పని కాని పాప. అయ్యో ఓ పాప, గుండి కుడతా ఉండవా నా గుండెకి సర్జరీ చేస్తా ఉండవా? ఏదో ఒకటి చేస్తున్నానులే, నువ్వు కామ్గా ఉండు. పాపా అమ్మా విజయ, ఎలా ఉన్నావు తల్లి? బాగున్నానమ్మా, నువ్వు బాగున్నావా? ఇబ్బంది ఏం లేదుగా? ఆహా, నాకు ఇబ్బంది ఏముంటుంది, అంతా బానే ఉంది. అవును, దుర్గెక్కడా? అక్కా, అక్కా, ఇంత పెద్దింటికి నా బిడ్డలిద్దరూ కోడళ్ళయ్యారని ఆనందంగా ఉన్నా, ఇక్కడ మీరిద్దరూ ఎలా ఉన్నారో ఏంటోనని మనసులో మాత్రం కాస్త భయంగానే ఉంటుంది. నువ్వు అలా భయపడాల్సిన అవసరం ఏం లేదమ్మా. అక్క బానే ఉంది, నేను బానే ఉన్నాను. నన్ను చూసుకోవడానికి అక్క, అక్కను చూసుకోవడానికి నేను, ఇద్దరం ఇక్కడే ఉన్నామ్మా. దుర్గా, దుర్గా, ఎలా ఉన్నావు తల్లి? బాగున్నానమ్మా. ఎంతసేపు అయిందమ్మా వచ్చే ముందు కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఏమోని, రావాలనిపించింది, వెంటనే బయలుదేరి వచ్చేశాను.